నిన్న ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ఒక సీజేపీ పార్టీ యొక్క ప్రొటెస్ట్ లో వాళ్ళ యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి. ఓకే, చేయాలని చెప్పేసి అందరూ అనుకుంటా ఉన్నారు. కాకపోతే అది జరుగుతున్న విషయం ఏంది అక్కడ? నిజం చెప్పాలని చెప్పేసి అంటే ఒక సీజేపీ పార్టీ కంప్లీట్ గా ఆమ్ ఆద్మీ పార్టీకి పనిచేస్తా ఉన్నది. యాంటీ హిందూస్ గా యాంటీ నేషనలిస్ట్ గా వాళ్ళు వర్క్ చేస్తా ఉన్నారు. అది వెరీ క్లియర్. ఎందుకంటే వాళ్ళు తీసుకొస్తున్నటువంటి వాళ్ళ గెస్ట్లను చూస్తే కూడా మనకు క్లియర్ అర్థమవుతుంది. వాళ్ళ గెస్ట్ ఎవరండి? నిజంగానే మీరు ఇండియాలో జరుగుతున్నటువంటి ఒక విద్యా వ్యవస్థ మీద జరుగుతున్నట్టు అనేక తప్పుల మీద పోరాటం చేయాలని చెప్పారు కూడా అది డిఫరెంట్ ఉంటుంది. కాకపోతే మీరు ఎక్కడ చూసినా కూడా ఫస్ట్ తీసుకున్న డిమాండ్ ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అది బాగుంది. నీట్ ఎగ్జామ్స్ రాసినటువంటి ఒక విద్యార్థులకి అన్యాయం జరిగింది, వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి కొట్లాడుతున్నారు. అది కూడా బాగుంది. కాకపోతే మీరు ఆ యొక్క రెండు డిమాండ్స్ ముందు తీసుకొచ్చి దాని పేరిట యాంటీ హిందూస్ యాంటీ నేషనలిస్ట్ లాగా మీరు వివరిస్తున్నారు కదా, దీన్ని ఎవరు సమర్థిస్తారు మిమ్మల్ని? నిన్న జరిగినటువంటి ప్రొటెస్ట్ లో మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా కూడా ఏ న్యూస్ లో చూసినా కూడా మనకు వచ్చే వార్తలు ఏంటంటే కామన్ గా పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేశారు, పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేశారు. ఫస్ట్ ఈ వీడియో చూడండి ఒకసారి. ఈ క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్ చూడండి ఒకసారి. స్క్రీన్ మీద కనిపిస్తా ఉంది కదా, ఏం జరుగుతుంది అక్కడ? ఒక పోలీస్ వ్యక్తిని మధ్య నిలబెట్టి చుట్టినటువంటి వాళ్ళు కొడతా ఉంటే వాళ్ళు లాఠీ చార్జ్ చేయకుండా ఏం చేస్తారు మిమ్మల్ని? పోలీసు వాళ్ళకి ఏం అవసరం? పోలీసు వాళ్ళు ఒక లారీ నిండా ఒక రాళ్ళని తీసుకొచ్చి పక్కా పెట్టి ప్రొటెస్ట్ టైంలో ఏదో చేయాలని చెప్పి చూసారని చెప్పేసి వాళ్ళు వీడియో తీస్తా ఉన్నారు. పోలీసు వాళ్ళకి ఏం అవసరం? రాళ్ళు తీసుకొచ్చి మిమ్మల్ని రాళ్ళతో కొడతా ఉన్నారా? ఒకసారి క్లిప్ చూడండి ఒకసారి. రాళ్ళు ఎలా పడింది అక్కడ? విద్యార్థులు కొడుతూ వచ్చినటువంటి రాళ్ళు పోలీసు వాళ్ళ దగ్గర పడితే అదే రాళ్ళతో వాళ్ళు రిటర్న్ లో కొట్టే ప్రయత్నం చేశారు తప్ప వాళ్ళేం పర్టికులర్ రాళ్ళు తెచ్చుకొని లారీలలో మిమ్మల్ని కొట్టలే కదా. దీన్ని కూడా తులసిచ్చింది ఉంది కదా దొంగ. ఈ దొంగ ఏం చెప్తా ఉంది? మొన్నటి వరకు వీడియో చేసింది ఏంది, ప్రజాస్వామ్యం ఏడుస్తా ఉందట, డెమోక్రసీ ఏడుస్తా ఉందట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని తీసుకెళ్ళి జైల్లో వేయండి. ఇది ఏడవాలి ఫస్ట్, ఇది ఏడితే బాగుపడతాయి. వీళ్ళ గెస్ట్లు ఎవరండి? సోనం వాంగ్చు వచ్చి వీళ్ళ కోసం చెప్పేసి ఒక ప్రొటెస్ట్ చేసి అందులో ఆమరణ నిరాహార దీక్ష చేసి 21 రోజులు అన్నం తినకుండా కూర్చొని ఏదో దేశాన్ని ఉద్ధరించే విధంగా చేస్తున్నాడు. ఎవడు? దొంగన కొడుకాడు. వాడు మొన్నటి వరకు ఎక్కడాడు? పాకిస్తాన్ లో ఉంటాడు, కొండోలేమో చైనాలో ఉంటాడు. ఏం చేస్తా ఉంటాడు వీడు? లే లదాఖ్ నుంచి ఏ విధంగా రహస్య మార్గాలు ఉంటాయని చెప్పేసి పాకిస్తాన్ కి ఇటు చైనాకి రహస్యంగా సందేశాలు పంపించిన వ్యక్తి దొంగ వీడు. వీళ్ళకి గురువు. ఏం నడుస్తా ఉంది ఇక్కడ? ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు 370 రద్దు చేయదని చెప్పేసి ప్రొటెస్ట్ చేసినటువంటి వ్యక్తి వీడు. ప్రత్యేక హోదా ఉంటే భారతదేశం నుంచి జమ్మూ కాశ్మీర్ ని విడుదలని చెప్పేసి చూసినటువంటి వ్యక్తి వీడు. ఆర్టికల్ 6 రావాలని చెప్పేసి కోరిన వ్యక్తి వీడు. షెడ్యూల్ 6 వస్తే ఏమైతుంది మనకి? షెడ్యూల్ 6 వస్తే ఇక్కడ ఏదైతే మనకి జమ్మూ కాశ్మీర్ లే లదాఖ్ చుట్టుపక్కల ఏంటంటే కన్స్ట్రక్షన్ జరగవద్దు, డెవలప్మెంట్ కావద్దు. ఎందుకు కావద్దు? మనం చూసుకున్నట్లయితే చైనా బార్డర్ లో ఆల్రెడీ చాలా వరకు కన్స్ట్రక్షన్ అంతా కూడా జరుగుతూ ఉంది. మంచి వాళ్ళు రోడ్లు వేసుకుంటా ఉన్నారు, బిల్డింగ్స్ కడతా ఉన్నారు, కొన్ని కంపెనీలు స్టార్ట్ చేశారు. నెమ్మదిగా వాళ్ళ యొక్క ప్లానింగ్ ఏంది? ముందుకు వచ్చి మన భారతదేశాన్ని ఆక్రమించుకోవాలి. కొంత బాగా ఆక్రమించుకుంటే వాళ్ళకి కలిసి వస్తుందని చెప్పేసి జమ్మూ కాశ్మీర్ లో లే లదాఖ్ లో ఆల్రెడీ మనకు గొడవలు జరిగినాయి. మనకు సూర్యాపేట నుంచి కూడా మన యొక్క కళ్ళలో చనిపోయింది మనకు 1 year బ్యాక్ కూడా. ఇవన్నీ వీనికి పట్టించుకోరు. ఎవరైతే ఈ కాక్రోచ్ జనతా పార్టీలో చేయండి ఈ దరిద్ర నా కొడుకులు ఉంటారో, ఈ పిచ్చిలంజ కొడుకులు ఉంటారో, వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ అర్థం కాదు. ఈ సోనం వాంగ్చు అంటాడు వాళ్ళకు ప్రజెంటేషన్ చేసి వచ్చిండు, వాళ్ళకు సెమినార్ ఇచ్చి వచ్చిండు. లే లదాఖ్ నుంచి మనకి చైనాకి ఏ విధంగా పోవాలి, రహస్య మార్గాలు ఏ విధంగా ఉన్నాయి, పాకిస్తాన్ ఓనికి ఏ విధంగా మార్గాలు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఒక బ్రీఫింగ్ ఇచ్చి వచ్చేటువంటి వ్యక్తి ఈ సోనం వాంగ్చు అంటాడు. వీళ్ళు మీకు ప్రొటెస్ట్ కోసం చెప్పేసి వీడు గురువు మీకు వాడిని కూర్చొని పెట్టుకుని ఆమర నిరాహార దీక్ష ఇంకా 4 రోజులు పెడితే అయిపోయి పోలీసు వాళ్ళు సజ్జూరుకు నా కొడుకు. ఏం మన వాళ్ళ దేశానికి ఏం యూజ్? లడాక్ లో షెడ్యూల్ 6 రావాలా? ఎందుకని చెప్పేసి షెడ్యూల్ 6 వస్తే అక్కడ ఏమైతుందని చెప్పేసి అంటే ఎటువంటి కన్స్ట్రక్షన్ జరగవద్దు, ఎటువంటి డెవలప్మెంట్ కావద్దు. సో తద్వారా ఏంటంటే మన ఇండియా వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు, చైనా వాళ్ళు మాత్రం ముందుకు వచ్చి వాళ్ళు ఆక్రమించుకుంటూ ఉంటారు. దానికి వాళ్ళకి ఈజీగా ఉంటాయని చెప్పేసి ఈ సోనం వాంగ్చు అంటాడు డైరెక్ట్ ఒక ప్రొటెస్ట్ లో ఒక కామెంట్ చేసిండు, ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏంటి తెలుసా? షెడ్యూల్ 6 తీసుకొస్తే చైనా వాళ్ళకు మేమే రహస్యంగా మార్గాలు చూపిస్తాము, మేమే వాళ్ళకి ఇండియాని ఏ విధంగా ఆక్రమించుకోవాలి, జమ్మూ కాశ్మీర్ కూడా ఏ విధంగా తీసుకుపోవాలని చెప్పేసి వాళ్ళకి మేము ప్లానింగ్ ఇస్తామనే విధంగా మాట్లాడు. ఈ దొంగ నా కొడుకు వీళ్ళు మీకు గురువు. వీడు మీకు గురువుగా మార్చుకొని వీడు ప్రొటెస్ట్ చేస్తా ఉంటే వాని చుట్టూ ఫ్యాన్లు ఒప్పుకుంటా, వాని కాళ్ళు నొక్కుంటా, వాని సంకనాకని పోయి వాని సంకనాకురి సోనం వాంగ్చు అని వాడు పెద్ద తోపు. వానికి పడుకుంటా వానికి వాడు కాళ్ళు వచ్చుతా అంటాడు, వాడేమో విసరకన పడుకొని విసురుతా ఉంటాడు. ఇంకెక్కడ విసురు లేకుంటే మన కత్తర్లు వేసుకొని మన ఎక్కదొక విరితే కడియేరు అని. పిచ్చన కొడుకలారా, ఎవరికి సేవలు చేసుకుని అర్థం కదా మీకు? ఉన్నటువంటి దరిద్ర నా కొడుకులు సగం మంది పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈ పశ్చిమ బెంగాల్ చెప్పి దొంగ నా కొడుకులు తప్ప ఎవడున్నాడా అక్కడ మీకడ? ప్రకాష్ రాజు గారు వీడు పెద్ద దొంగన కొడుకు. వీరికి 4 ఓటు రైట్లు ఉన్నాయి. తెలంగాణ ఉన్నది, తమిళనాడులో ఉన్నది, కర్ణాటకలో, ఆంధ్రలో ఉన్నది. వీడు మళ్ళీ ఏమనంటే నాకు తెలియదు అని చెప్పేసి అంటాడు. నీకేం తెలుస్తారా పిచ్చన కొడుక? నువ్వు వచ్చి ఎందుకు ఇక్కడ వీళ్ళకి అడ్జస్ట్ ఉన్నావు, రెచ్చగొడతా ఉన్నావు జనాల్ని? అనవసరంగా భారతదేశాన్ని ఏ విధంగా నాశనం అని చెప్పి ఒక హౌలా మెంటాలిటీతో ఉన్నటువంటి బాడకలందరినీ తీసుకొచ్చి మీకు గురువులా చేసుకొని వాళ్ళతో మీరు ప్రొటెస్ట్లు చేస్తా ఉన్నారు. ఈ అభిజిత్ దీప్కేడ్ ఎవడైతే ఈ సీజేపీ పార్టీ స్టార్ట్ చేసినా వీడు హౌలాగాడు. వీడెవడు? ఆమ్ ఆద్మీ పార్టీకి దాదాపు 12 సంవత్సరాలు కోఆర్డినేటర్ చేసిన వ్యక్తి వీడు. వాని పక్కన స్పోక్స్ పర్సన్ ఎవడాడు? ధ్రువరాజ్ ఏడే ఉంది కదా, హౌలాగాడు ఎక్కడో కూర్చొని ఇండియా మీద ఏ విధంగా నిప్పులు చల్లాలి, ఇండియా మీద ఏ విధంగా బురద చల్లాలని చూసినటువంటి ఒక వ్యక్తి. వానికి స్క్రిప్ట్ రైటింగ్ రాస్తాడు ఈ యొక్క సీజేపీ పార్టీకి స్పోక్స్ పర్సన్. మీరు నిజంగానే ఒక ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకోవాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి అనుకున్నప్పుడు నరేంద్ర మోదీ ఎందుకురా మీకు?
నరేంద్ర మోదీ మిమ్మల్ని ఏమన్నాడు? మీ ఫస్ట్ మీ ఇంటెన్షన్ అది కదా. నరేంద్ర మోదీ ఉన్నంత వరకు అక్రమదారులు ఉన్న అక్రమ మార్గాలు ఉంటే అన్ని కూడా మూసేస్తాడు. రోహింగ్యాలను రానియాడు, పాకిస్తాన్ లోపల రానియాడు, చైనా వాళ్ళని ముందుకు రానియాడు, బార్డర్ కన్నా ఆపేస్తాడు. మీకు ఇవన్నీ నొప్పులు అవుతాయి, మీకు కడుపు నొప్పులు అవుతాయి, మీకు అవన్నీ కూడా కడుపు నొప్పులు, ప్రెగ్నెన్సీ నొప్పులు మీరు అందరూ కూడా రోడ్లు అనుకుని మొత్తుకుంటా ఉన్నారు దొంగ నా కొడుకులు. నిజంగా నాకు ఈరోజు మస్తు కోపం వస్తా ఉన్నది. ఏం దరిద్రం నడుస్తూ ఉంది ఆ భారతదేశంలో. యూత్ ఏ విధంగా ఉండాలి, నెక్స్ట్ జనరేషన్ ఏదైనా కూడా మన భారతదేశం ఏ విధంగా బాగుపరచుకోవాలి, మనకు ఉద్యోగ అవకాశాలు ఏం రావాలి, మన ఇండియా ఏ విధంగా డెవలప్మెంట్ కావాలి. ఫాస్ట్ మనకు ఒక 60 years ఉన్నది, ఇండియా ఏ విధంగా ఉన్నది, ఒక నరేంద్ర మోదీ గారి పరిపాలన వచ్చిన తర్వాత ఇండియా ఏ విధంగా, ఈ విషయం నాకు అవసరం లేదు. ఇక ఎవడో 4 డబ్బులు 4 ఎంగిలి మెతుకులు పడిస్తే వారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రకాష్ రాజ్ గారు ఏమంటాడు, ఇప్పుడు నుండి ఎవరు జయశ్రీరామ్ అనొద్దాడు. ఏమన్నా జయశ్రీరామ్ పోతే గుద్దాలు ఆట పెడతాడు లంజోడక. ఏమన్నా జయశ్రీరామ్ పోతే అది ఎడ్యుకేషన్ గురించి చేసిన ప్రొటెస్టా, లేకుంటే హిందువులకు అగ్రెస్ చేసిన ప్రొటెస్టా? జయశ్రీరామ్ అనొద్దని చెప్పేసి అక్కడ కాసనిస్తా ఉన్నావు. ఎవడు ఈ హౌలా బాడక వీడు ప్రశ్నారావణ అంటే ఒక దరిద్ర బాడకం నష్టం చేసుకుని వానికి సపోర్ట్ చేస్తూ డైలీ గవర్నమెంట్ అగ్రెస్ వీడియోలు చేసిన వ్యక్తి వీడు. బిడ్డ నెక్స్ట్ నువ్వే ప్రశ్నారావణ తర్వాతకి గమన విషయం పక్క పెట్టేస్తే నెక్స్ట్ నువ్వే దొరుకుతున్న కొడుక ఎక్కడ పడతా జైలు నొచ్చుతూ ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండి ఇప్పటికైనా కూడా. ఆల్రెడీ 4 ఓటరేట్లు ఉన్నది, ఆ కేసు బుక్ అవుతుంది. కాకపోతే టైం చూసి నీవే కేసు ఫైల్ చేస్తారు. తులసి చంద్ హౌలది అది. తులసి చంద్ ఏం మాట్లాడుతూ ఉంటది. అన్నటికి మొన్న బక్రీద్ ఒక ఇష్యూ జరిగింది కదా, మన సూర్యప్రతాప్ తీసుకెళ్లి హిందూ అని చెప్పేసి బక్రీ గొర్రెని ఏ విధంగా వస్తుందో తెలుసా అని చెప్పేసి కోసిపడేసారు మెడకే. 6 నెలల క్రితం ఒక గొడవ జరిగిందంటే దాని వల్ల చంపేసారు. అంటే గొడవ జరిగితే చంపేస్తారా? ఒక బైక్ రేస్ లో గొడవ జరిగితే చంపేస్తారా హిందూని? బక్రీ ఏ విధంగా కోస్తారో తెలుసా, బక్రీ ఏ విధంగా వేసుకుంటారో తెలుసా, బక్రీద్ ఏందో తెలుసా అని చెప్పేసి కోసి చంపేస్తారా? దాన్ని నువ్వు సపోర్ట్ చేస్తా ఉన్నావా? అదే రోజు ఇంకో ఇష్యూ కూడా జరిగింది, అది గుర్తుపెట్టుకోవాలంట. ఈ విషయం వదిలిపెట్టాలి. ఇక మన సూర్యప్రతాప్ హిందూ చనిపోయిన విషయం వదిలిపెట్టాలి, ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నది ఒక దొంగముండ. ఏం చెప్తా ఉన్నది? అదే రోజు ఢిల్లీలో కూడా ఒక ఇష్యూ జరిగింది. ఒక ముస్లిం అబ్బాయి షాప్ క్లోజ్ చేసుకుని బయటకు వచ్చే టైం నుంచి రోడ్డు దగ్గర ఎవరు నడుచుకుంటూ పోతా ఉంటే ఆ నడుచుకుంటూ పోయే వ్యక్తిని నాకు మందు తీసుకురా పోరా, సిగరెట్ తీసుకురా పోరా అని చెప్పేసి అంటే వాళ్ళు తీసుకురాలేదంట. అక్కడ గొడవ అయిందంట. ఆ యొక్క 17 years అబ్బాయి ఎవరైతే నడుచుకుంటూ పోతా ఉన్నాడో ఆయన వచ్చి వాళ్ళ 3 friends తో వచ్చి ఈవెనకి చంపేశారట ఈ యొక్క ముస్లిం ని. ఆమె క్లియర్ కట్ చెప్తోంది అక్కడ, చచ్చిపోయినోడు ముస్లిం, చంపినోడు హిందూ అని చెప్పేసి. నీ అమ్మనో నీ అక్కనో నువ్వో ఉంటే అట్లా తీసుకొస్తావు మరి? ఎవడో షాప్ బంద్ చేసుకుని పోతా ఉంటే నీకు తెలియని వ్యక్తి రోడ్డు దగ్గర నడుచుకుంటూ పోతా ఉన్నావు, మందు తీసుకురాపో అని చెప్పి నువ్వు తీసుకొస్తావా? అసలు తెలియని వ్యక్తిని, రోడ్డు మీద వెళ్తున్నటువంటి వ్యక్తిని నువ్వు ఆర్డర్ చేసి అధికారం నీకు లేదు అని చెప్పి అనుకున్నప్పుడు అట్లా ఆర్డర్ చేస్తున్నాడు అని చెప్పేసి అంటే మన మెంటాలిటీ ఏంది? వాడు రౌడీ షీటర్ కాదా? ఆడ తర్వాత ఏం గొడవ జరిగింది తెలుసా? నువ్వు గ్రౌండ్ లో రిపోర్ట్ తీసుకున్నావా? ఆడ గొడవ జరిగి ఉంటది. తెలియని వ్యక్తిని నాకు మందు తీసుకురాపో, సిగరెట్ తీసుకున్నటువంటి వ్యక్తి గొడవ అయిన తర్వాత నీ అమ్మను మండబెట్టరా అని చెప్పాడు కదా. నీకు ఆ విషయం తెలుసా? నువ్వో నీ అమ్మనో నీ అక్కనో ఆ ప్లేస్ ఉంటే నీకు అర్థమైంది గొడవ ఎందుకని చెప్పి. అక్కడ ఒత్తిపట్టి మెన్షన్ చేస్తా ఉన్నావు, చచ్చిపోయినోడు ముస్లిం, చంపినోడు హిందూ అని చెప్పేసి. దీని దావాది ఫస్ట్ వీళ్ళకి ఇంకో గెస్ట్ ఉన్నది, అరుంధత్ రాయ్ అంట. అదే పెద్ద హౌలముండ. అది ఏమంటా ఉన్నది, అసలు జమ్మూ కాశ్మీర్ ఇండియాకి సంబంధించిందే కాదట, అది పాకిస్తాన్ గోల్పెట్టాలంట. ఇటువంటి దరిద్ర నా కొడుకుల్ని, మినిమం కామన్ సెన్స్ లేనటువంటి ఒక దొంగ మోడలను తీసుకొచ్చి మీరు మా గెస్ట్లు అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉంటే ఇది ఏ విధంగా అవుతుందిరా? ఎడ్యుకేషన్ మినిస్టర్ మీద తీసేయాలని చెప్పి అంటారా? కరెక్ట్. ఆ యొక్క మ్యాటర్ ను ముందు పెట్టుకుని మీరు ఇన్ని రాజకీయాలు చేస్తా ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ ఇండియాది కాదా? ఈ అరుంధత్ రాయ్ మాట్లాడుతూ ఉంటే దానికి అభిజిత్ దీప్కే కూడా పక్కన కూర్చొని చప్పట్లు కొడతా ఉన్నాడు. చప్పట్లు కాదు బట్ ఇంకేమైనా కొట్టిపోతుంది. మినిమం కామన్ సెన్స్ ఏం లేదని దున్నపో. జమ్మూ కాశ్మీర్ ఇండియాకి సంబంధించింది కాదా? అది మాట్లాడుతూ ఉంటే చప్పట్లు కొడతాను పక్కన నిలబడి. ఇంకోది వస్తుంది, ఇంకోది వచ్చి మాట్లాడుతూ ఉంటారు, సాంగ్స్ పడతా ఉన్నది. నెక్స్ట్ రాబోయేది మొత్తం ఇండియాలో అల్లా రాజ్యం అట. ఏం అల్లా రాజ్యం? దానికోసం ఈ ప్రొటెస్ట్ చేసేది మీరు. ఈ యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ యొక్క ఇష్యూ కూడా పెట్టుకొని మీరు చేసేది అదే కదా, మీకు కావాల్సింది అదే కదా. భారతదేశాన్ని ఏ విధంగా నాశనం చేయాలి, భారతదేశం నుంచి హిందువులను ఏ విధంగా తరిమి కొట్టాలి, హిందుత్వాన్ని ఏ విధంగా తరిమి కొట్టాలి, శ్రీరాముని ఎట్లా బ్యాడ్ చేయాలి, అల్లాని ఎట్లా తీసుకురావాలి, క్రిస్టియన్ ఎట్లా తీసుకురావాలి, దీనికోసం ఈ యొక్క ప్రొటెస్ట్ స్టార్ట్ చేసింది సిజేపీ పార్టీ అది కదా. ఈ దొంగన కొడుకులు వీళ్ళందరూ ఎవరు? ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళకి మద్దతు ఎవరు? మమతా బెనర్జీ. యువతది 4000 kilometers దాదాపుగా ఇండియా చుట్టూ కూడా బార్డర్ లేకుండా చేసి బంగ్లాదేశ్ యొక్క రోహింగ్యా కుక్కలకి ఏంటంటే ఆధార్ కార్డులను వాళ్ళకి కావాల్సినటువంటి రేషన్ ఇచ్చి పెంచి పోషించినటువంటి యొక్క మమతా బెనర్జీ వాళ్ళకు గురువు. అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళకి గురువు. వాడు ఎవడాడు? మొన్నటి వరకు వాడు ఏం చేసిండు? ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చి మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఎందుకు చేస్తారు రాజీనామా? మీకు నిజంగానే ఇండియా మీద బాధ్యత ఉండి, చిత్తశుద్ధి ఉంది, అకౌంటబిలిటీ మీరు తీసుకుంటా అని చెప్పి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు దానికి ప్రాపర్ వేలో మీరు ప్రొటెస్ట్ చేయాలి. ఒకటి వచ్చి జై శ్రీరామ్ అని చెప్పి అనొద్దని చెప్పేసి వాడు అంటాడు. ప్రశ్నారావణ్ గాడు భారత్ మాతాకి జై అంటే కొందరు సాటిస్ఫై అవుతారట. అందుకే నీకు రాడ్లు పెడతారు నా కొడక కింద. భారత్ మాతాకి జై అంటే సాటిస్ఫై నువ్వు కూడా కావాలి బిడ్డ, లేకపోతే పాకిస్తాన్ దెంగేయి, బంగ్లాదేశ్ దెంగేయి. ఇండియాలో వండుకుంటా భారత్ మాతాకి జై అని చెప్పి నీకు ఎన్ని వస్తుందిరా నీకు? ఇలాంటి అవుల వాడుకోవాలి అందరూ కూడా ఒక్కసారి జామపై కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టుకొని డ్రామాలు తింటా ఉన్నారా? ఏం చేయాలని చెప్పి అనుకుంటారు భారతదేశాన్ని? ఇటువంటి వాళ్ళకి సపోర్ట్ కొంత సోకాళ్ళు జర్నలిస్టులు కొన్ని ఛానల్ పెట్టుకొని ఎగురుతా ఉన్నారు. అందరిని తీసుకెళ్లి తొక్కలే నా కొడుకుల్ని. సిగ్గన్పేటలో కొంచెమైనా కూడా భారతదేశమైనా పుట్టారా మీరు అసలు?
యాంటీ హిందూస్, యాంటీ నేషనలిస్ట్ వాళ్ళందరూ కూడా ఒక దగ్గర జమ అయిపోయి కాంగ్రెస్ జనతా పార్టీని పెట్టుకున్నారు. అంతే, ఆడ వేరే ఏం లేదు. మోదీ రాజీనామా దాకా పోతారు. మోదీ రాజీనామా అవసరం లేదురా భయ్. మోదీ ఒక ఇంటికి కూడా మీరు వీకలేరు. ఇలాంటి దరిద్రంలో కొడుకులు తీసుకొచ్చి మీరు మీ గురువులు అని చెప్పేసి వానికి వండుకోబెట్టి వానికి కింద మీద ఊపిరి, ప్యాంట్ కూడా ఇప్పి ప్యాంట్ కూడా ఊపిరి, గాలి ఊపిరి వానికి ఊపరుతుంది అక్కడ. ఒక ఇష్యూ మీద మాట్లాడుతూ సీజే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక ఇష్యూ మీద మాట్లాడుతూ కొందరు సోకాల్డ్ కొందరు మాత్రమే ఈ విధంగా చేస్తా ఉన్నారని చెప్పేసి అన్నదానికి ఇంత రచ్చ చేస్తా ఉన్నారా? చేయట్లే మరి అట్లా. ఇప్పుడు మీరు చేసి అదే కదా. ఇప్పటికైనా కూడా చెప్తున్నా, ఎవరైతే కొందరు విద్యార్థులు మోసపోయి కనుక సీజేపీ పార్టీకి సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళ యొక్క ప్రొటెస్ట్లలో పాల్గొంటా ఉన్నారో ఖచ్చితంగా వెనక్కి రండి. రియాలిటీ ఏందో తెలుసుకోండి, వాళ్ళు ఏం చేస్తామో తెలుసుకోండి, వాళ్ళ యొక్క డిమాండ్ ఏందో తెలుసుకోండి. వాళ్ళకి కావాల్సింది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, లేకుంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. ఇవన్నీ వాళ్ళకి కావాల్సింది కాదు. ఇండియాలో హిందూస్ ఉండొద్దు, ఇండియాని బీజేపీ పార్టీ రూలింగ్ చేయొద్దు, ఇండియాలో సనాతన ధర్మం ఉండొద్దు, మా పార్టీ ఉండాలి. డైరెక్ట్ చెప్తా ఉన్నారు కదా, నెక్స్ట్ రాబోయే రాజ్యం అంతా కూడా అల్లా రాజ్యం అని చెప్పేసి. ఎవరికి పుట్టిన అల్లా రాజ్యం ఇదంతా? మీకు అల్లా రాజ్యం కావాలంటే పాకిస్తాన్ పో, బంగ్లాదేశ్ పో, చాలా దేశాలు ఇక ముస్లిమ్స్ వాళ్ళకి. భారతదేశానికి వచ్చి హిందుస్థానికి వచ్చి మీ ఇక్కడ కూడా మా అల్లా రాజ్యం నడుస్తా అని చెప్పేసి అంటే చెప్పులు మెడకే చంపుతారు. దొంగ మొన ఏమర్థం ఇది? ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ ఎందుకు పోతా ఉన్నారా? ఎవడన్నా హిందూ ఉంటే చెప్పులు మెడకేసుకొని చెప్పుతో కొట్టుకొని ఇంటికి రండి సపరేట్గా ప్రొడక్షన్ నుండి. ధర్మేంద్ర ప్రధానికి నేను సపోర్ట్ చేయట్లేదు, మళ్ళీ చెప్తున్నా. ఖచ్చితంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసింది తప్పు, తను ఫెయిల్యూర్ అయిపోయింది, రాజీనామా చేయాలి. ఆ విధంగా మీరు చేయండి, అంతే తప్ప మీరు స్టేజ్కి ప్రొటెస్ట్ లో భాగంగా జై శ్రీరామ్ అనొద్దు, భారత్ మాతకి జై అనొద్దు. ఇటువంటి స్లోగన్స్ ఇస్తే మాత్రం బిడ్డ ఖచ్చితంగా అందరినీ అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అందరు అరెస్ట్ అవుతారు. లాఠీ చార్జ్ కాదు, ఇంకోసారి 90 రాడు దింపుతారు అందరు కూడా. జై శ్రీరామ్.